ఇన్వాల్వ్డ్ అంటే ఇంకా ఇద్దరం ఒకటే కాబట్టి మా ఫంక్షన్కి గెస్ట్గా వచ్చేసిన శివాజీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అందరికి తెలిసిన వాళ్ళే నాకు, మన రోషన్, భాను, జయదీర్త, మిషన్ ఇంపాసిబుల్ అప్పుడు కో ఆర్టిస్టులు అందరం. వాళ్ళ ముగ్గురు, నేను, సందీప్, రిషబ్ శెట్టి అన్న, వాళ్ళ ముగ్గురు ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మా ముగ్గురికి మబ్బులు ఎగిరిపోయాయి అప్పుడు. ఫెంటాస్టిక్ యాక్టర్స్, నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ వీళ్ళు ముగ్గురు. అండ్ సింజిత్ కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్. ప్రతి వర్క్ చూస్తాం, చాలా బాగుంది. ప్రౌడ్ ఆఫ్ యూ సింజిత్, ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ మా మనోజ్ డిఓపి, మా ఫ్రెండ్ బామర్దే, ఎప్పటి నుంచి వచ్చినప్పుడు తెలుసు. అతను వర్క్ తీసేసాడు. కలర్ ఫోటోకి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా చేసాడు, సెకండ్ చేసాడు. తన వర్క్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ జోసఫ్ డైరెక్టర్కి, తనని కలుస్తూ ఉండండి సందీప్ వాళ్ళ ఇంటి దగ్గర. ఆల్ ద బెస్ట్ డార్లింగ్. ఆ జీవన్ అన్న, ఆర్టిస్టులు అందరికి, సునీల్ అన్న, చైతన్య, హర్ష, అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ చాందినీరావు ప్రొడక్షన్లో సుహాస్ గారికి వెల్కమ్ అంట, ఏంటో మరి. అండ్ సందీప్కి, చాందినికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ అని వచ్చేలోపు విన్ అనేసి తెలుసు. ఫెంటాస్టిక్ కంటెంట్స్ వస్తున్నాయి. చాలా పెద్ద ఫ్యాన్ ఈటీవీ విన్ వర్క్కి. అండ్ దీనికోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను. అని పిలిచినందుకు థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ హాయ్, అండ్ వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. సుహాస్ గారు, మాకు తెలుసు మీరు అలా చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మొత్తానికి. అది ఎప్పుడు అన్నది మాకు తెలియదు, కానీ కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది? నా పెళ్ళ మీకు ఆవిడ పరిచయం అవ్వడం కాలేజ్ టైం నుంచా లేకుంటే ఎలా? కాలేజ్ డిగ్రీ అప్పటి నుంచి. ఓకే, సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా, లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా, ఫస్ట్ బెంచ్? లాస్ట్ బెంచ్ అన్న, ఫేస్ చూస్తే ఫస్ట్ బెంచ్ చెప్పిన మరి ఎవరు. ఓకే, సో అలా మీరు కూడా మెస్ లో ఫైట్లు అవన్నీ చేసేవాళ్ళా, లేదంటే అప్పుడు కూడా ఇలానే సైలెంటా? అంటే డిగ్రీలో అంటే ఎవరు సైలెంట్గా ఉండరు. బట్ ఓకే, ఎప్పుడో డిగ్రీ కదా. ఆ డిగ్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఇంటర్ 4 years అనుకుంటా, అదొకటే ఫెయిల్ అయ్యాను, మిగతా అన్ని పాస్ అయ్యాను. నైస్, థ్యాంక్ యూ. సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత చదువులో అలా ఫెయిల్ అయినా తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారని చాలా మంది నిరూపించారు. ఏమనుందా నాకు అలా అటు చూస్తారేంటి, ఆయన ఎందుకు అందిస్తారు? అంటే ఏంటి క్వశ్చన్ అసలు? క్వశ్చన్, మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా, ఫస్ట్ బెంచ్ స్టూడెంటా? సో ఇలాంటి తుంటరి పనులు చేసామని ఇంటర్మీడియట్ లోనే February 14th అప్పుడు మాది చైతన్య, నేను విజయవాడలో February 14th రోజు మా బ్యాచ్ అందరూ కనపడకపోతే వీళ్ళకి లవర్స్ ఉంటారేమో అని అనుకుంటారని మేము విజయవాడలో ఓషన్ పార్క్కి వెళ్ళి ఎగ్గొట్టి మళ్ళీ సైకిల్స్ తీసుకోవడానికి కాలేజీ వస్తే అందరూ ఫాదర్స్ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్టలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అటుది